ఓం శ్రీ సాయిరామ్. 1969 సంవత్సరం అక్టోబర్ నెల సనాతన సారథిలో శ్రీ సోహన్లాల్ గారి వ్యాసం శాంతికై అన్వేషణలోని మరికొంత భాగం ఈరోజు తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. 5000 ఏండ్ల మన చరిత్రలో ఎప్పుడూ పోరాటములు ఉండనే ఉన్నవి. రామావతార కాలంలో కూడా యుద్ధములు జరిగినవి. ఇప్పటికీ అప్పటికీ ఒక తేడా మాత్రం ఉన్నది. చక్రవర్తి కానీ రాజు కానీ జయించిన వాడు కానీ రాజ్యపాలన విషయములందు ఆ స్థానములో అతి గౌరవనీయ స్థానమును అలంకరించు ఆధ్యాత్మిక గురు స్థానములో ఉన్నటువంటి దివ్య పురుషుల సలహాలను పాటించేవి. అట్టి దివ్య పురుషుల సలహాలు హెచ్చరికలు రాజ్యపాలకుని చర్యలను సక్రమముగా ధర్మబద్ధములై ఉన్నట్లు అదుపులో ఉంచేవి. ఇట్టి ప్రభావము ఇప్పుడు లోపించినది. భూమిపై చాలామంది ఋషులు మహనీయులు ప్రవక్తలు జన్మించినారు. పరమాత్మ పెక్కు అవతారములనెత్తినాడు. వాళ్ళు చూపించిన శాంతియుత వివేకపూరిత మార్గమును అనుసరించని ఎడల మన గోతులను మనమే తవ్వుకున్న వాళ్ళు అవుతాము. మన ప్రజానీకమునకు నైతిక వివేకమును గురునానక్ బోధించి చాలా శతాబ్దములు కాలేదు. స్వాతంత్ర సంబరమునకు నైతిక శక్తి పరిత్యాగ బుద్ధి సాధనములుగా ఉండవలేనని కొద్ది కాలం క్రితమే గాంధీ గారు నేర్పినారు. పర్యవసానము ఎంత పవిత్రమైనదో సాధనములు కూడా అంత పవిత్రముగా ఉండవలేనని గాంధీ గారు నొక్కి వక్కాణించి సాధించినారు. మనసు దృఢముగాను అచంచలముగాను ఉన్న ఎడల శారీరక విషయం గురించి వేరు జాగ్రత్త అవసరము లేదు. దేశభక్తి పరిత్యాగము మన దేశీయులకు కలవు. కనుక దేశమునకు స్వాతంత్ర్యం సిద్ధించినది. ప్రపంచంలోని మహాపురుషుల యొక్క ప్రబోధములను మరుచున్నామా అనేటువంటి అనుమానము నాకు ఉత్పన్నమవుతున్నది. మన వాగ్దత్తములకు ఆచరణలకు మధ్య భేదము పెరిగిపోతున్నందున భారతీయులు విదేశీయుల దృష్టిలో నవ్వుల పాలవుతున్నారేమో అని అనుమానించవలసి వస్తున్నది. ఏది ఎట్లాగునను ఆశాజ్యోతి వెలుతురును అందించుతున్నది. కనుక నిరాశ చెందనక్కర్లేదు. హింసను అసత్యమును ఆధారముగా చేసుకొని దేశము ప్రగతి చెందజాలదు. ఆధ్యాత్మిక విలువలను శ్రమించి కార్యమును సాధించుటను ఆధారమని చేసుకున్న ఎడల మన దేశమునకు విమోచనము లేదు. ఆ విషయంలో బాబావారు మనకు మార్గదర్శకులుగా ఉన్నారు. బాబావారు అందించిన దివ్యోపన్యాసములు, బాబావారు రాసిన అమూల్య ప్రబోధలు మానవుల్లో మరుగుపడి ఉన్న అంతరాత్మను మేల్కొల్పుచున్నవి. అందువలన అనేకులు లాభదాయకమైన పిల్లను అందుకొనుచున్నారు. భవిష్యత్తులో కూడా అనేకులకు అవి ఉపకారము చేయును. బాబా వారి ప్రబోధనలను అనువాదించినారు. బాబా వారి ప్రబోధం వల్ల ఆంగ్ల అనువాదములు జనరంజకమై ఉన్నవి. బాబా వారి ఆశీస్సుల వలన క్రొత్త పాఠశాలలు, కళాశాలలు, ఆసుపత్రులు మొదలైనవి స్థాపితమగులున్నవి. ఆవేశములు, అల్లర్లు నలువైపులా వ్యాపించున్నను మన అదృష్టవశాత్తున బాబావారు మనతో ఉన్నారు. కనుక మనము నిరాశ చెందనక్కర్లేదు. సాయిరామ్. పవిత్రమైనటువంటి భాగవతం చెప్పేది ఏమిటి? బాగా అవుతాము అనే సమస్త లోకాః సుఖినో భవంతు. సమస్త లోకాః సుఖినో భవంతు. సమస్త లోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీ కీ జై. సర్వం సాయిశ్వరార్పణమస్తు. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత, లైవ్ గీత అనేటువంటి భగవద్గీత ఛానల్ మరియు భక్తి పరిమళ టీకా భాగవతం అనే భాగవత మరో ఛానల్ను స్వామి నా చేత చేయిస్తున్నారు అని తెలుపుతున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.